ఇక ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ధనురాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే, తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, షష్టమంలో కుజుడు, సప్తమంలో బుధుడు, అష్టమ రవిగురుల యొక్క సంచారం, భాగ్యస్థిత చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధించే వారంగానే చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అలాగే మీరు ఆశించిన మేరకు సహాయ సహకారాలు కూడా పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రాహు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత మధ్యవర్తుల విషయాల్లో, పార్ట్నర్షిప్ వ్యాపారాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అష్టమ రవిగురుడి యొక్క సంచారం వల్ల, ఇప్పుడు సప్తమ రవి నుంచి అష్టమ రవి రావటం వల్ల కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశి వారికి వారం ప్రారంభంలో అన్నింటా శుభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో ప్రతి పనిలో కొంత సానుకూల పరిస్థితులు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, శ్రమ, అలసట, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ధనురాశి వారికి నూతన ప్రయత్నాలు ప్రారంభం చేసుకునేటువంటి వారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. అనవసరంగా మధ్యవర్తుల విషయాల్లో మరి అపవాదమానాలు పొందకుండా, షష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజశల్లి యొక్క సంచారం వల్ల, అంటే కొంతమందికి సానుకూలంగా, అంటే ధైర్యంతో ముందుకెళ్ళి ఏదొచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి వారికి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకంత అనవసరంగా ప్రతి పనిలో కూడా ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళినట్లయితే నష్టాలు కలిగేటువంటి వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు విద్యార్థుల విషయంలో కొంత మీ శ్రమకు సానుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. విద్యా సంబంధితమైనటువంటి, వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల ప్రోత్సాహకరంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి రాణింపు చక్కగా ఉండేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారు ఈ వారంలో ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ధనురాశి వారు ఈ వారంలో అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు శనివారాలు శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. స్వామి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి. సప్తమ బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ప్రతి పనిలో ఒక చక్కటి ప్లానింగ్తో, ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి సమస్యనైనా అధిగమించి విజయాలు సాధించుకుని ముందుకెళ్లే వారంగా ధనురాశి వారు చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి మంత్రాల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం, ఓం నమో వెంకటేశాయ ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల ధనురాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.